అంటే మన ఈ సత్సంగంలో మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్నవి అసంపూర్తిగా వదిలేసాం గురువుగారు. ఏంటవి? మీ అన్నయ్య గారి పిరమిడ్కి సంబంధించి అక్కడ దాకా వెళ్ళాము. అవును, ఆయన వారికి ఏమైంది అనేది మనకి అదే ఆయన అనుకోకుండా నిద్రలోనే యోగ నిద్రలోనే ఆ ట్రాన్స్లోనే వెళ్ళిపోయారు. ఎలాంటి వ్యాధులు ఏంటి ఏమన్నది లేదు. మళ్ళీ మరుసటి రోజు లేవలేదు. మళ్ళీ ఆత్మ ఆ దేహం అనే గూటిలోకి వచ్చి చేరలేదు. మంచి మరణమే, కానీ ఆయన ఒక విధంగా శివైక్యం చెందారు. అదొక పవిత్రమైన ఎటువంటి రోగము రొచ్చు లేకుండా మంచాన పడకుండా ఆయన ప్రశాంతంగా స్వర్గస్థులయ్యారు. దేవుడు త్వరగా కొందరిని మంచి వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంటాడు. కొందరికి ఇంకా కర్మ అనుభవించేదానికి ఈ దేహం అనుభవించాలి కదా. వారి ద్వారా జరిగినటువంటి సంఘటనల విషయంలో మనకేం తెలుస్తుంది గురుగారు? అంటే సాహసించి మనకు ఉన్న పరిధిని దాటి మనం వెళ్ళకూడదు. ఒకటి, తాంత్రిక శక్తుల జోలికి వెళ్ళకూడదు. ప్రయోగాలు అటువంటి వాళ్ళు కూడా వస్తుంటారు. నేను ఏదో కుబేర చిత్రం గురించి చెప్తాను. దాంట్లో సుమారు మీరు నమ్ముతారో నమ్మరో కానీ 16 కళలు ఉన్నాయి కుబేర చిత్రంలో మాత్రం. దానిలో కోరినవన్నీ ఇచ్చే కామధేను ఉంటుంది, కోరినవన్నీ ఇచ్చే కల్పతరు ఉంటుంది, కోరినంత కళకళలాడే ఒక గృహాన్ని చేసే శక్తితత్వంతో చిత్రలేఖ అనే అమ్మవారు ఉంటుంది, కుబేరుడి భార్య. సర్పదోషాన్ని తొలగించడానికి ముంగీస అనేది ఒకటి ఆయన చేతిలో ఉంటుంది. ఆయన నిధులకు అధిపతి. ఆ నిధుల్ని కైవసం చేసుకోవాలంటే సర్పదోషాలని ఖండించి మళ్ళీ వచ్చి చేరే పెంపుడు జంతువు ఏదంటే నకులి, ఈ ముంగీసే. ఇవన్నీ కాకుండా ఆయన కూర్చున్న స్వర్ణపీఠము అశ్వపీఠము, లక్ష్మితో పాటు పుట్టిన అశ్వము యొక్క పీఠము. ఆ పీఠమే కాకుండా ఆయన ముందు లక్ష్మీ కమలము, ఆ కమలంలో మత్స్యంతరము, ఆ కమలము కింద మళ్ళీ కుబేర యంత్రము. ఇవన్నీ కాకుండా నవనిధులు, నవధాన్యాలు, ఇవన్నీ కాకుండా అగమ్యంగా ఒక నిధి ఉంది. అది మకర నిధి అనేది ఉంది. అది ఎవరికి తెలియనటువంటి నిధి. ఆ మకర నిధి పట్టుకుంటే తరతరాలకు వదలనటువంటి, మకరం అంటే మొసలి, పట్టుకుంటే వదలదు. అటువంటి మకర నిధి ఆయన ముందుంది. అది ఆ వెంకటేశ్వరుడికి కుబేర అనుగ్రహంతో ఇచ్చింది. ఆ కుబేరుడి అనుగ్రహం అంటే ఆయన విష్ణు రూపం, విష్ణువే, ఆయనకు అనుగ్రహించాలని లేదు. కానీ కుబేర తత్వాన్ని ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. అటువంటి కుబేరుడికి సంపదనిచ్చే భాగ్యాన్ని ఇచ్చింది ఆయనే. హరి అన్నా హరుడన్నా ఒకటే. కాబట్టి ఆ నిత్యము ఆ ధనవర్షం అక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ సాలగ్రామ విగ్రహాలు కొన్ని మహాశక్తివంతమైనవి. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మా సోదరుడు ఆ విధంగా వెళ్ళిపోవటం అనేది పిరమిడ్ దీనిలోకి అనుకోని సంఘటన జరిగింది. కాబట్టి నేను అమ్మవారు నాకు హెచ్చరించింది, నీకున్న పరిధిలోనే నువ్వు ఉండాలి. ఈ త్రికోణము, భారతదేశము త్రికోణ ఆకృతి, ఈ త్రికోణం దాటి మన ఎల్లలు దాటి వెళ్ళొద్దు. కానీ దానికి పరిధి అంటూ లేదు. అన్ని నవగ్రహాల వరకు మన దీనిలోనే ఉంది, జంబూద్వీపం వరకు మన ఆధీనంలోనే ఉంది. అలాగని కొన్ని కొన్ని విషతత్వాలకు మనం ముట్టుకోకుండా ఉంటే మంచిది. మనకు కరెంటు ఇంత లైట్లు ఇస్తుంది, వెలుగునిస్తుంది, ఫ్యాన్ గాలి అందుతుంది, దృశ్యాలను చూస్తున్నాం, అన్నీ ఉంది. ఆ కరెంట్ ఎలా ఉంది అని పట్టుకుంటే ఏమవుతుంది? మరణం తథ్యము. కాబట్టి కొన్ని దాని ద్వారా ఆ శక్తిని అనుభవించాలి, కానీ ఆ శక్తి ఏంటనేది మనం ముట్టుకోకూడదు, షాక్. అటువంటి ఇదే మా గురువు నేర్పించింది. చిన్నప్పుడు నేను ఆ సాహసం కూడా కొన్ని చేశాను. నేను కూడా పొరపాట్లు చేశా. స్కూల్ నుండి మధ్యాహ్నాల్లో లంచ్ టైంలో వెళ్ళిపోవటము, సైకిల్ తొక్కుంటూ, అప్పాజీ గురువు గారు అని మాకు ఉండేవారు. చిన్న వయసులో నీకెందుకు ఇవన్నీ మాయలు మంత్రాలు ఇవన్నీ అంటే, లేదు నేను సాధించాలి. నువ్వేం చేయాలనుకున్నావు? అందరూ ధనికుల దగ్గర ఉండే ధనాన్ని అంతా ఒకటిగా పోగు చేసి బీదాళ్ళకి అందరికీ పంచిపెట్టేస్తాను ఇండియా మొత్తం అనేది చిన్న వయసు.
అన్నట్టుగా మాట్లాడేసరికి ఆయన పగలబడినవి. మంచి ఉద్దేశంతో అన్నావు నువ్వు ఆ మాట. అందరూ సమాన తత్వంతో ఉండాలనేది ఇది మంచి థాట్. నీకు ఆ సిద్ధులు ప్రాప్తించాలంటే ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వెళ్ళిపో. అక్కడ ఒక గంట సేపు నువ్వు శ్మశాన సాధన చేయి. దేహం మీద మోహం వదులుకునేదానికి అదే సరైన స్థలం అంటూ శ్మశాన సాధన చేయించారు. అది 45 రోజులు చేయాలి. మనకు ఆ రోజుల్లో మా దీనిలో చిన్న వయసులో శ్మశానం వైపు చూడాలన్నా కూడా భయమే. ఆ దెయ్యాలు పిశాచాలు ఎక్కడ వెనక్కి వచ్చేస్తాయేమోనని, కళ్ళలోకి వచ్చేస్తాయేమో అని భయం. అటువంటిది ఈ సాధన అనేది సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి ఆ మిట్ట మధ్యాహ్నం ఒక 1 అవర్ కూర్చొని అక్కడ ఉండే కపాలం రంధ్రాల్లో, కను రంధ్రాల్లో చూస్తూ ఉండటం అంతే. ఒక 2 రోజులు చేసేసరికి ఇంకా చలి జ్వరం స్టార్ట్ అయింది. కళ్ళు నిద్రపోయినా కపాలాలు కంకాళాలు ఇవే. ఆ దెబ్బతో 3 రోజులు జ్వరం వచ్చి పడుకుని, తర్వాత కాపరి చూశాడు, నన్ను అబ్జర్వ్ చేసి, నువ్వు స్కూల్ నుండి వస్తున్నావు, మళ్ళీ అదే బ్యాగ్తో వెళ్తున్నావు, నువ్వు పలానా ఇంటి దగ్గర ఉన్నావు కదా, నా వీధిలో ఉన్నావు, మీ ఇల్లు కూడా నాకు తెలుసు, మీ ఇంటి దగ్గర చెప్తాను అన్నాడు. బ్లాక్మెయిల్ చేశాడు. డబ్బులు ఇస్తే కానీ, ఆ రోజుల్లో పావలా ఏదో ఇస్తే కానీ ఊరుకునేవాడు కాదు. ఆ గంట సేపు సాధన చేసి వెళ్ళేవాడు. అది మెల్లమెల్లగా ఏంటంటే ఒక ఎక్స్రే దృష్టి అనేది ప్రారంభమైంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీలో మీ పైన ఉండే కండరాలన్నీ బైసిప్స్, ట్రైసిప్స్ అనే కండరాలు ఉంటాయి కదా, అవన్నీ మెల్లగా కరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ మీ బోన్స్ మాత్రం కనిపించడం మొదలుపెట్టింది. మళ్ళీ మీ బ్రెయిన్లో ఉండే ఆలోచన తరంగాలు మళ్ళీ ఇంకా డీప్గా వెళ్ళిపోతూనే ఉంది. నా కళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా బ్లాక్గా ఉన్నవి కాస్త బ్రౌన్గా మారిపోవడంతో మా ఫాదర్ కనిపెట్టాడు, నువ్వు ప్రతిరోజు భోజనానికి లేటుగా వస్తున్నావు, అది సగం తిని సగం వదిలేస్తూ పరిగెడుతున్నావు, నువ్వేమైంది, నీ కళ్ళు కూడా మార్పు. ఆయన సిద్ధియోగే కదా, అక్కడి నుండి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇవన్నీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నిజం చెప్పి ఓపెన్గా చెప్పాను ఆయనతో ఇది. ఇంకా మా ఫాదర్ చిన్నప్పుడు సన్యాసుల్లో కలిసిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ఆ విధంగా అవుతానేమోనని మీ ఫాదర్ కేరళ మాంత్రికులతో వెళ్ళిపోయాడు చిన్నప్పుడు సిద్ధయోగులని. ఆయన జటాజుటాలు పెంచుకొని వస్తే మళ్ళీ ఏదో నన్ను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ నువ్వు ఆ విధంగా మళ్ళీ అవతరిస్తావేమో, సన్యాసి అయిపోతావేమో అని ఆమె కంగారు. మళ్ళీ నా దగ్గర ఉన్న యోగా బుక్స్, దర్భచాపులన్నీ తగలబెట్టేసి గందరగోళం చేశారు. మళ్ళీ మా గురువుగారు ఇచ్చిన ఒక అంజనము మాత్రం సాధన చేసేవాడిని. దానికి ఆ నల్లగా ఉన్న ఒక తిలకం లాంటిది వటుక సాధన అనేది ప్రారంభించి, అది నల్లగా ఉన్నది కాస్త తెల్లగా కాంతి రూపంలో కనిపించాలి. టెలివిజన్లో ఛానల్స్ అన్నీ అయిపోతాయి, తరంగాల్లాగా వస్తాయి, ఆ విధంగా వస్తుంది. అది వచ్చినప్పుడు నీకు మంచి కాస్మిక్ కిరణాలు అందినట్టే లెక్క అని ఆయన హెచ్చరించాడు. అది కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశా. నన్ను నేను చూసుకునే సమయం కూడా అప్పుడే జరిగింది, 16వ సంవత్సరం. దీని ఆత్మసాక్షాత్కారం అంటారు, అలాంటిదండి. ఆ ఆత్మ దర్శనం అనేది అంటే అదే మొదటి రోజు, అదే చివరి రోజు. ఆయన ఏమన్నాడంటే, మా మదర్ బాధపడుతుంటే వీడి విధంగా ఉన్నాడు, దర్భచాపులు అంటాడు, స్కూల్లో వదిలే ఈ విధంగా రకరకాల బొమ్మలు వేసుకుంటూ ఇది చేస్తున్నాడు, చాలా భయం వేస్తుంది నాకు చూస్తుంటే అని కంగారు పడింది. ఇంకొద్ది రోజులు ఆగు, ఇంకొక 5-6 రోజుల్లో వీడు అన్నీ మూట కట్టేస్తాడు, ఇంకా ఈ యోగాలు అన్నీ బంద్ అన్నట్టు. అంటే శని దశ రాబోతుంది అనేది ఆయన గణించి చెప్పి, కరెక్ట్గా ఆయన చెప్పిన రోజు నేను దర్భచాప్ పైన పద్మాసనంలో ఉన్న కింద పడిపోయే బాడీ, నేనేమో సీలింగ్ ఫ్యాన్ పైన కూర్చొని నా శరీరాన్ని నేను చూసుకుంటున్నా. నేను ఇంత హైట్లో కూర్చో ఫ్యాన్ పైన కూర్చోవడం ఏంది అని ఆశ్చర్యం అనిపించింది. నా కళ్ళేమో వైడ్గానే తెరుచుకొనే ఉంది, ఎదురుగా ఆ కాటుకు దిద్దిన తిలకము, అంజనము, ఆ కార్డు కనిపిస్తుంది, చుట్టూ గదంతా
పుష్పాలు, ఒకే ఒక దీపం వెలుగుతుంది, అన్నీ నిశ్శబ్దంగా ఉంది. నా రూమ్ విడిగా ఉండేది ధ్యాన మందిరం. అన్నీ అనుకుంటూ నన్ను నేను చూసుకోవడం ఆశ్చర్యంగా ఉంది అని అనుకుని అతని నన్ను ఎవరో వాచ్ చేస్తున్నారు అనుకుంటూ ఆ తలుపు వైపు చూసేసరికి ఆ తలుపు ఆ రోజుల్లో కాస్త నెట్టితే కాస్త ఓపెన్ అవుతుంది, ఒక అంగుళం. ఆ అంగుళం గ్యాప్లో ఒక కన్ను నన్ను వాచ్ చేస్తుంది. ఎవరో నన్ను చూస్తున్నారు అని ఎప్పుడైతే వచ్చిందో, ఎవరు అని అంటున్నా కానీ సౌండ్ రావటం లేదు. నేను కింద నా బాడీని చూస్తే పెదాలు కదులుతున్నాయి, అంటే ఎవరు అనేదని ఏదో వస్తుంది, కదులుతుంది. వెంటనే అక్కడి నుండి కిందికి దూకినట్టయి, నా బాడీలోకి ఎంటర్ అయినట్టయి, ఉలిక్కిపడి లేచి చూస్తే కన్ను ఇంకా నన్ను వాచ్ చేస్తూనే ఉంది నిజంగానే. ఎవరు అంటుంది, ఉలిక్కిపడి డోరు ఓపెన్ చేస్తే మా మదర్, మా అమ్మ. ఆమె ఓ ఏడుపులు పెడబొబ్బులు. నా కళ్ళేమో బయటకు వచ్చి అది చూసి చూసి ఆంజనేయును తిలకాన్ని కనుగుడ్లు బయటకు వచ్చేసినట్టు ఎర్రగా నిప్పుగోళాల్లా ఉన్నాయి. ఇది వీడేదో అయిపోయాడు, పిచ్చాడు అయిపోయాడు, ఇంకా నాకు అనుమానమే, వీడు ఇంట్లో ఉంటాడో పారిపోతాడో అని, నీలాగే వీడు అవతరించాడు అని ఆమె ఏడుపులు పెడబొబ్బలు. వెంటనే అందరూ కలిసి, మా సిస్టర్స్ ఒక 3 ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆ దర్భచాప అంతా తీసుకుపోయి తగలబెట్టి, ఆ యోగా బుక్స్ ఏవో ఉన్నాయో అన్నీ సంబంధించినవన్నీ తీసుకుపోయి తగలబెట్టి పడేశారు. ఆ రోజు నుండి శనిదశ ప్రారంభమైందని మా ఫాదర్ చెప్పినట్టే ఆ రోజు మొత్తం ధ్వంసం చేశారు. దాంతో కొద్ది విరక్తి పుట్టి ఇంటి నుండి కొద్ది తమిళనాడుకి వెళ్ళిపోవటం, అక్కడ సిద్ధయోగులతో కొద్ది పరిచయాలు పెంచుకోవటం, జీవనం గడవాలి కాబట్టి అక్కడ ఉద్యోగంలో చేరటము, చిత్రకారుడిగా బొమ్మరిల్లు అనే మ్యాగజైన్లో చేరుతూ, నాకున్న సాహిత్య పిచ్చి కాబట్టి స్టోరీస్ రాస్తూ, బొమ్మలు వేస్తూ, బొమ్మరిల్లు, నీలిమ, విజయ అనే పత్రికలు చేస్తూ, చందమామ అనే మ్యాగజైన్కి, వనిత అనే మ్యాగజైన్కి, ఇట్లా అన్ని మ్యాగజైన్లకి కొద్ది సంపాదనలో కూడా బాగానే ఉండేది. యోగ సాధన బాగా జరిగేది. తమిళియన్స్ ఎక్కువ సిద్ధులు పరిచయం అయ్యేవాళ్ళు. వాళ్ళ పరిచయ భాగ్యంతో నాకు రకరకాల అనుభవాలు, అతీతమైన శక్తుల గురించి తెలుసు, అమ్మ అనుగ్రహంతో.